నందమూరి తారక రామారావు గారు పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన 1983 జనవరి 9న ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత నెలకొనడమే కాక అవినీతికి తావులేని ప్రజారంజకమైన ప్రభుత్వం ఏర్పడగలదని ప్రజలు ఆశించారు. అయితే ఒక నెల లోపలే ప్రజల్లో ముఖ్య భాగమైన ఉద్యోగుల్ని ఎన్టీ రామారావు గారు దూరం చేసుకున్నారు. వారు పదవీ విరమణ వయసును 58 నుండి 55 సంవత్సరాలకు తగ్గించాడు. ఇదేగాక అవినీతి పేరుతో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని విచక్షణారహితంగా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దూరమయ్యాడు. అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించేందుకు ధర్మ మహామాత్ర అనే కొత్త పదవిని ఏర్పాటు చేశాడు. సీనియర్ అధికారుల ఇళ్లపై ధర్మ మహామాత్ర జరిపించిన దాడుల వల్ల సెక్రటేరియట్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడటమే కాక ప్రభుత్వ పాలన మామూలుగా సాగకపోగా కుంటుపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం తిరిగి నియమించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అధికారులపై తీసుకున్న చర్య చాలా బలహీనమైన కారణాల వల్లనేనని తెలుస్తున్నది. రామారావు తమతో వ్యవహరించే తీరు పట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అసంతృప్తితో ఉండేవారు. వీరికి ఏమాత్రము గౌరవం ఇవ్వక బడిపిల్లల వల్లే చూస్తూ చివాట్లు పెట్టేవాడు. 1984 మే నెలలో విశాఖపట్నంలో జరిగిన తెలుగుదేశం పార్టీ 2వ మహానాడులో తన పార్టీ ఎమ్మెల్యేలని గడ్డి తినేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా నిందించాడనే వార్తను కూడా పత్రికలు వెల్లడించాయి. దీంతో అదివరకే ముఖ్యమంత్రి అల్లుల నిరంకుశత్వాన్ని చవిచూసిన శాసనసభ సభ్యులు మూగబాధను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే మనం ఒక విషయం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో తన అల్లుళ్ళు అయిన డి వెంకటేశ్వరరావు, ఎన్ చంద్రబాబు నాయుడులకు ప్రముఖ స్థానం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదిగాక తన రెండో అల్లుడైన ఎన్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అంజయ్య మంత్రివర్గంలో పనిచేశాడు. తర్వాత 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ చేసి ఓడిపోయారు. ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రాధాన్యత కల్పించడం వల్ల రామారావు గారు నిందల్ని భరించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రజల్లో మరో ముఖ్యమైన వర్గాన్ని కూడా దూరం చేసుకున్నాడు. వంశపారంపర్యంగా వస్తున్న కరణం, మున్సబ్ వంటి గ్రామాధికారుల పదవుల్ని రద్దు చేశాడు. ఈ విధంగా తాను పదవిలోకి వచ్చిన 15 నెలలకే పట్టణాల్లోని విద్యావంతుల వర్గాన్ని, పల్లెల్లో పట్టును కలిగి ఉన్న గ్రామాధికారుల వర్గాన్ని రామారావు దూరం చేసుకున్నాడు. అయితే 2 రూపాయలకే 1 కిలో బియ్యం సరఫరా చేయడం వల్ల సంఘంలోని అట్టడుగు వర్గాల్లో మాత్రము రామారావు అధికారానికి ఎటువంటి ఢోకా లేకపోయింది.